Hi friends, welcome back to Krishna Jobs Information YouTube ఛానల్. ఈరోజు మనకి ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ వచ్చాయి. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్కి అయితే టోటల్ 13 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 5, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1. అలాగే హ్యూమన్ రిసోర్సెస్ విషయానికి వచ్చినట్టయితే టోటల్ 66 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 30, ఈడబ్ల్యూఎస్కి 6, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వారికి 7, ఎస్సీకి 9, ఎస్టీకి 4. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్ ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఫైర్ సర్వీసెస్ వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్లో ఫైర్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఇక్కడ మీరు చూడొచ్చు. నో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి ఇచ్చాడు వాడే నోటిఫికేషన్లో. అలాగే హెచ్ఆర్ విషయానికి వచ్చినట్టయితే గ్రాడ్యుయేట్ అండ్ ఎంబీఏ ఆర్ ఈక్వివాలెంట్ 2 years డ్యూరేషన్ చేసి ఉండాలి. స్పెషలైజేషన్ ఏంటంటే హెచ్ఆర్ఎం, హెచ్ఆర్డి అండ్ పిఎం అండ్ ఐఆర్, లేబర్ వెల్ఫేర్లో. వీటికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు. అలాగే ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18th March 2025 లోపల మీకు 27 years ఉండాలి మ్యాక్సిమం. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చాడు, 3 years ఓబీసీ వాళ్ళకి ఇచ్చాడు, అండ్ 10 years ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి ఇచ్చాడు అప్పర్ ఏజ్ లిమిట్. ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుద్ది యాజ్ పర్ గవర్నమెంట్. అలాగే డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 17th Feb 2025 నుంచి స్టార్ట్ అయింది ఈ నోటిఫికేషన్. 18th March 2025కి ఎండ్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి ఇంకా 2 days మాత్రమే టైం ఉంది. త్వరగా అప్లై చేసుకోండి. వెబ్సైట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ www.aaiaero అనే వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా పే స్కేల్ విషయానికి వచ్చినట్టయితే మీకు 40,000 ఇచ్చాడు బేసిక్ పే. కానీ దాంతోపాటు మీకు హెచ్ఆర్ఏ, డిఆర్ఎస్ అలవెన్స్ ఇవన్నీ కలుపుకొని మీకు ఆల్మోస్ట్ ఇక్కడ వాడు ఇచ్చాడు అప్రాక్సిమేట్ సిటీసీ అంతే 13 lakhs per annum. అంటే మీకు ఖచ్చితంగా నెలకి ₹1,00,000 కన్నా ఎక్కువే వస్తుంది. సో ఎవరు మిస్ చేసుకోకండి ఈ జాబ్స్ని. పైగా ఇది ఓన్లీ 1 ఎగ్జామే ఉంటుంది. ఆ 1 ఎగ్జామ్ మీరు క్లియర్ చేసేస్తే సరిపోద్ది. సెకండ్ స్టేజ్ సిబిటీ ఉండదు. సెలక్షన్ ప్రాసెస్కి వచ్చినట్టయితే చెప్పాను కదా, ఓన్లీ 1 ఎగ్జామ్. దెర్ ఈజ్ నో సిబిటీ, సెకండ్ సిబిటీ ఎగ్జామ్ ఫర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్. అదే ఫైర్ సర్వీసెస్ విషయానికి వచ్చినట్టే ఫిజికల్ మెజర్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ అండ్ ఫిజికల్ పీఈటీ కూడా ఉంటుంది మీకు. ఇంకా క్యాజువాలిటీ క్యారింగ్ వెయిట్స్ ఉన్నాయి. శాండ్ బ్యాగ్ మీకు ఇచ్చి మిమ్మల్ని కాసేపు నడవమంటారు కొంత దూరం, 100 meters కానీ 1 minute or 2 minutes ఇస్తారు టైమింగ్. పోల్ క్లైంబింగ్ ఉంది, రోప్ క్లైంబింగ్ ఉంది, అలాగే ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్ కూడా ఉంది. ఇవి పైకి అసెండింగ్ అండ్ డిసెండింగ్ అని ఇచ్చాడు చెప్పారు. అంటే మీరు పైకి ఎక్కడం, కిందకి దిగడం రెండు మీరు చేయాలి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ వెరిఫికేషన్కి ఫిజికల్ పీఈటీకి, పిఎంఈటీకి పిలుస్తారు మిమ్మల్ని. కాల్ లెటర్స్ అన్నీ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. మీరు మంచి శాలరీతో త్వరగా సెటిల్ అవ్వాలంటే ఇది గుడ్ అని చెప్పొచ్చు ఈ నోటిఫికేషన్. ఫీజు విషయానికి వచ్చినట్టయితే కొంచెం ఎక్కువగానే ఉంది, 1,000 rupees. కానీ అప్లై చేసుకోండి. వన్స్ జాబ్ వచ్చినట్టయితే మీ లైఫ్ సెట్. ఇది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.